గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్న ఎన్డీఏ కూటమి సర్కార్ ఎక్సైజ్ శాఖలు జరిగిన అక్రమాల చిట్టాను విప్పేందుకు సిద్ధమైంది. సీఎం చంద్రబాబు మద్యం అక్రమాలపై శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో విడుదల చేయనున్నారు. తొలుత ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లుపై సభలో చర్చించిన ఆమోదం తెలిపిన తర్వాత విజయవాడలో యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ కు ఎన్టీఆర్ పేరు పెడుతూ చట్ట సవరణ చేసే బిల్లుపై చర్చిస్తారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో విశాఖలో కాలుష్య నియంత్రణ, రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లు, కేజీహెచ్లో బెడ్స్, సిబ్బంది కొరత, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీపై ప్రశ్నలకు మంత్రులకు ఆన్సర్లు ఇవ్వనున్నారు. అలాగే రైతుల సమస్యలు, టెంపుల్ టూరిజం, ఇసుక తవ్వకాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మారిటైమ్ బోర్డు ద్వారా కృష్ణపట్నం పోర్టు లీజు, మత్స్యకారులకు జీవో 217 ఇబ్బందులపై కూడా సభలో మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. అయితే మరోవైపు శాసన మండలిలో ఇవాళ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి మంత్రి పయ్యావుల కేశవ్ ఆన్సర్ ఇవ్వనున్నారు. గత ప్రభుత్వ మద్యం అక్రమాలపై మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. ప్రశ్నోత్తరాల్లో గత ప్రభుత్వంలో కల్పించిన గవర్నమెంట్ ఉద్యోగాలు, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్, పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, స్టూడెంట్స్ కు ఆర్థిక సాయం, నీటిపారుదల రంగ అభివృద్ధి లాంటి ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తారు. రెడ్డిగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, మూడో రోజు అసెంబ్లీ మరి కొద్దిసేపట్లోనే ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు కూడా 2 రోజుల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఈ పూర్తి స్థాయి అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, చర్చా అంశాలు ఇవన్నీ కూడా కొనసాగాయి. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో ప్రవేశపెట్టినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో దానికి సంబంధించి మంత్రులు ప్రశ్నోత్తరాల సమయంలో దాని మీద వివరణ ఇవ్వనున్నారు. అదేవిధంగా 10 రోజుల మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా దీనికి సంబంధించి మంత్రులందరూ కూడా ఆ శాఖ మంత్రులు వీటికి సంబంధించి సమాధానాలు ఇస్తున్నారు. అయితే ఇందులో 3వ రోజు ప్రధానంగా మారినది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను విడుదల చేస్తున్నటువంటి ఏదైతే వైట్ పేపర్స్ ఉన్నాయో, శ్వేతపత్రాలు ఉన్నాయో, అయితే ప్రతి శ్వేతపత్రం కూడా ఇప్పటి వరకు ప్రెస్ కాన్ఫరెన్స్ లో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో కూడా బుధ, గురు, శుక్రవారాలు 3 రోజుల పాటు కూడా 3 కీలక అంశాల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారం 11:30 గంటలకి ఎక్సైజ్ శాఖకి సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో విడుదల చేయనున్నారు. అయితే ఈ శ్వేతపత్రం ద్వారా గత 5 సంవత్సరాల్లో ప్రొహిబిషన్ కి సంబంధించినటువంటి ఏదైతే ఎక్సైజ్ పాలసీ విధానాలు ఉన్నాయో ఆ విధానం మీద ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీలు, మద్యం ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాలు, అంతేకాకుండా ఆ మద్యం విక్రయాలు సంబంధించిన అంశాలు, ప్రభుత్వం మద్యం షాపులకు సంబంధించినటువంటి అంశాలు, అందులో జరిగినటువంటి అతిపెద్ద అవినీతి, దానిలో జరిగినటువంటి అవకతవకలు, ఉద్యోగాల రిక్రూట్మెంట్, గోడానికి సంబంధించిన లెక్కల గోడానికి సంబంధించినటువంటి అంశాలు, అంతేకాకుండా నకిలీ నాణ్యత లేనటువంటి మద్యాన్ని డిస్టరీస్ ద్వారా తీసుకున్నటువంటి అంశాలు, ఇవన్నింటినీ కూడా ఎలా ఏ ప్రాతిపదికన ఎలా తీసుకొచ్చారు, దాని ద్వారా జరిగినటువంటి నష్టం ఏంటి, దాని ద్వారా ఎన్ని ప్రాణాలు ఎలా బలైపోయాయి ఏంటనే అంశాల మీద పూర్తి స్థాయిలో అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ శ్వేతపత్రంతో ఇప్పటి వరకు కూడా 6 శ్వేతపత్రాలు రిలీజ్ చేసినట్టు అవుతుంది. మరో 2 శ్వేతపత్రాలు కూడా రేపు రిలీజ్ చేయనున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.